సో మీకు రీసెంట్గా సర్జరీ అయిందా? అయితే ట్రావెల్ ప్లాన్ చేస్తున్నారా? సో ఈ వీడియోని ఫాలో అవ్వండి. ట్రావెల్ ఆఫ్టర్ సర్జరీ అనేది మీకు టైప్ ఆఫ్ సర్జరీ అండ్ మీ రికవరీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో షార్ట్ రైడ్స్ దగ్గర ట్రావెల్స్ అంటే జనరల్లీ నో ప్రాబ్లం. మైనర్ సర్జరీస్ తర్వాత ట్రావెల్ చేయొచ్చు. ఎవ్రీ 1 to 2 అవర్స్కి బ్రేక్ తీసుకోవడము, మధ్యలో వాక్ చేయడము, హైడ్రేషన్ మెయింటైన్ చేస్తే నో ప్రాబ్లం. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ అంటే మీ రికవరీని బట్టి ఉంటుంది. ఎస్పెషల్లీ మేజర్ అబ్డామినల్ సర్జరీస్ తర్వాత కొద్దిగా రిస్క్స్ ఉంటాయి, కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ అవ్వడము ఇలాంటివి. సో మీ సర్జన్తో క్లియరెన్స్ తీసుకుని ట్రావెల్ చేయండి. సో ఎయిర్ ట్రావెల్ అంటే ఫ్లైట్లో ట్రావెల్ చేయాల్సి వస్తే మైనర్ సర్జరీస్కి 1 to 2 వీక్స్ తర్వాత నో ప్రాబ్లం ట్రావెల్ చేయొచ్చు. అదే మేజర్ సర్జరీస్ అంటే అట్లీస్ట్ 4 to 6 వీక్స్ అన్న గ్యాప్ తీసుకోవాలి. మీ సర్జన్తో క్లియరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. ట్రావెలింగ్ అప్పుడు ట్రావెలింగ్కి ముందు ఈ వార్నింగ్ సైన్స్ గమనించండి. మీకు మీ ఊండ దగ్గర ఎక్కువ నొప్పి రావడం కానీ, ఊండ దగ్గర రెడ్నెస్ కానీ, స్వెల్లింగ్ వాపు రావడము, ఊండ దగ్గర నుంచి ఏదైనా డిశ్చార్జ్ లాగా ఒక పస్ లాగా రావడము, మీకు లేదంటే మీకు వామిటింగ్స్ కానీ లేదంటే కాళ్ళ వాపులు ఇలాంటివి ఉన్నాయంటే ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ మీ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ ట్రావెల్ స్మార్ట్ అంటే మీ మెడికేషన్స్ని మర్చిపోవద్దు. హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ప్రోటీన్ రిచ్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకోండి అండ్ మీ మెడికేషన్స్ని హ్యాండీగా ఉంచుకోండి. మీ మెడికల్ రికార్డ్స్ని మీతో క్యారీ చేయండి. సో దెర్ ఇస్ నో వన్ సైజ్ ఫిట్ టు ఆల్ రూల్ అండి సర్జరీ తర్వాత. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ టైప్ ఆఫ్ సర్జరీ అండ్ మీ రికవరీని బట్టి ఉంటుంది. సో ఆల్వేస్ కన్ఫర్మ్ విత్ యువర్ సర్జన్ బిఫోర్ ట్రావెలింగ్.